ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కీర్తనల గ్రంథం 48వ అధ్యాయాన్ని చదువుకుందాం. యెహోవా మహత్తు గల దేవుడు. మన దేవుని నగరంలో, ఆయన పవిత్ర పర్వతం మీద ఆయన అధిక స్తుతిపాత్రుడు. సీయోను పర్వతం ఎత్తైనది, అందమైనది. అది లోకమంతటికి ఆనందదాయకం. ఆ నగరం ఉత్తర దిక్కున ఉంది. అది మహారాజు పట్టణం. దేవుడు ఆశ్రయంగా ఉన్నాడని ఆ నగర భవనాలలో తెలిసిన విషయమే. ఎలాగంటే రాజులు సమకూడారు, కలిసికట్టుగా వచ్చారు. వాళ్ళు ఈ నగరాన్ని చూడగానే విభ్రాంతి చెందారు, అత్యంత భయంతో పారిపోయారు. అక్కడ వాళ్ళు గజగజ వణికిపోయారు. ప్రసవ వేదన లాంటి బాధ వాళ్లకు పట్టింది. దేవా, నీవు తూర్పు గాలి వీచేలా చేసి తర్షీష్ ఓడలు బద్దలు చేశావు. మనం విన్న విషయాల లాంటివే ఇక్కడ జరిగాయి. సేనల ప్రభువు యెహోవా పట్టణంలో, మన దేవుని నగరంలో వాటిని చూశాము. ఈ నగరం ఎప్పటికీ సుస్థిరంగా ఉండేలా చేస్తాడు దేవుడు. దేవా, నీ ఆలయంలో ఉండి నీ అనుగ్రహాన్ని మేము ధ్యానించాము. దేవా, నీ పేరులాగే నీ ప్రఖ్యాతి భూమి కొనలకు వ్యాపించి ఉంది. నీ కుడి చేతి నిండా న్యాయం ఉంది. న్యాయసమ్మతమైన నీ తీర్పుల కారణంగా సీయోను పర్వతం ఆనందిస్తుంది. యూదాలో ఉన్న గ్రామాలు సంతోషిస్తాయి. సీయోను నగరం చుట్టూ నడవండి. అలా ప్రదక్షిణం చేస్తూ దాని బురుజులెన్నో లెక్క పెట్టండి. కోట గోడలను బాగా చూడండి, దాని భవనాలను పరిశీలించండి. ఇదంతా రాబోయే తరం వారికి చెప్పగలిగేలా ఆ విధంగా చేయండి. ఎందుకంటే ఇక్కడున్న దేవుడే శాశ్వతంగా మన దేవుడు. మనం మృతి పొందే వరకు ఈయన మనకు మార్గదర్శి. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.